అందరికీ వందనాలు. నాకు రాజు అన్నాడు కదా, మట్టల ఆదివారం శుభాకాంక్ష. మట్టల ఆదివారం శుభాకాంక్ష. మట్టల ఆదివారం బైబిల్ గ్రంథంలో ఏమన్నా రాసి మట్టల ఆదివారం అని రాసిందంటారా? లేదు కదా. అంటే మనం ఏదైనా సరే ఆ సందర్భం వచ్చినప్పుడే మనం ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. అందుకని ఈరోజు మనము ఆ ఆచారాల్లోకి వెళ్ళే వాళ్ళం కాదు, కానీ మట్టల ఆదివారం అని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా చాలా దానికి ఏంటి జయము జయము హోసన్న అంటూ మరి మట్టలైనా అవి తీసుకొచ్చి అవన్నీ చేస్తారు. అందులో రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. మరి రెండో రకం కొంతమంది చేయరు, ఒక రకం చేస్తారు. మరి చీరలు పరచడం కూడా ఉంటది కదా, అది కొంతమంది చేయరు కొన్ని మందిరాల్లో, ఎందుకంటే వీలు కుదరదు కాబట్టి. కానీ ఆ మట్టలు తీసుకొచ్చి ఏదో మొత్తానికి జయం జయమని పాడతారు. కొన్ని చోట్ల అయితే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మరి మనకి సోషల్ మీడియా వచ్చింది కదా, ఎవరో ఒక పాస్టర్ని నడిపించటమో ఏదో చేస్తున్నారు చీరలు పరిచి. మరి అప్పుడున్న యూదులు అర్థం చేసుకోలేదు ఆ విధానాన్ని. సరే, అప్పుడంటే వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడున్న క్రైస్తవులమైన మనకి ఎంత అర్థమైందో ఒకసారి లేఖనాల్లో నుంచే చూద్దాము. మట్టల ఆదివారం కదా, మరి దానికి మీరైతే ఏమంటున్నారు? ఎలా ఉంటది అంటారు? ఏం చెయ్యాలంటారు? ఏం చేస్తారు ఈరోజు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ మట్టలు తీసుకొచ్చి జయము జయమని అంటూ ఉంటారు కదా. అయితే ఆ దాని గురించి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుద్ధానుడైన దాని గురించి కూడా అంతకు ముందే క్రీస్తుకు పూర్వమే ప్రవచనాలు చెప్పబడినాయి అన్నమాట. బాగా ఎవరి గురించైనా ముందుగా ప్రవచించిన వారు ఉన్నారు. అలాగే ఎవరి గురించి అయినా చెప్పబడిందంటే భూలోకంలో ఏ వ్యక్తి గురించి కూడా ఆ పుట్టక ముందు ప్రవచించిన వారు ఎవరు లేరన్నమాట. పుట్టక ముందే వారి గురించి తెలియచేసిన వారు, అలాంటి వారు ఎవరు పుట్టలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాత్రము ప్రతి విషయాన్ని కూడా ప్రవచనాల రూపంలో క్రీస్తుకు పూర్వమే ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన దానిలోనే ఇది కూడా ఈ రోజు ఉన్నది కూడా ఒకసారి జకరియా గ్రంథంలో ప్రవచించాడనమాట. దాని గురించి ఇక్కడ మనము సువార్తల్లో యేసు ప్రభు వారి కాలంలో చూస్తాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును జీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు ఇల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రాటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని బోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసి. ఒక్క నిమిషము. ఇక్కడ ఏమంటున్నారంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకు సియోను నివాసులారా అంటే యూదుల్ని యెరూషలేము వాసుల్ని అనమాట ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏమని? ఉల్లాసంగాను సంతోషంగా ఉండమంటున్నాడు. ఎందుకంట? రాజంట నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియచేయను. ఎలా వస్తున్నాడంటే ఆ రాజు ఇలా గాడిద పిల్ల ఎక్కి వస్తున్నాడు. రాజు మీరందరూ కూడా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, ఆనందించండి అని చెప్తూ ఆ రాజు వస్తం వల్ల ఏమి జరిగిద్దంట? నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును.
నేను ఇప్పుడు ముందుగా ఎందుకు చదివిస్తున్నానో గమనించుతూ ఉండండి అన్నమాట. ఏమంటున్నాడు? మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఈ ప్రవచనాన్ని జకరియా గారు ప్రవచించారు ముందుగానే. ఇది ఎప్పుడు నెరవేరింది అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి. అలాగే మీరు రాసుకోవటానికి మనం చదివేది ఇప్పుడు మత్తయి సువార్తలో చదువుదాము. అదే మేటరు మళ్ళా మార్కు సువార్త 11వ అధ్యాయము 1 వచనం నుంచి 10 వచనాలు ఉంటది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 38వ వచనం వరకు ఇవన్నీ కూడా ఒకే సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. తరువాత యెరూషలేమునకు సమీపించి, ఒకసారి పెద్దగా ఇక్కడ చదువుతారండి. తరువాత మైక్ తీసుకుని వినపడాలి కదా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని నీడలా అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. అంతవరకు ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఇది చూసి ఏం చేశారు, ఏమయ్యారంటే వాళ్ళు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. కలవరం ఎందుకండి? చూడండి, అసలు కలవరపడ్డారంట. అలాగే మళ్ళీ ఇంకోసారి కూడా మనం చదువుకొని మార్కు 11 నుంచి అది కూడా చదివాక మనం వివరణలోకి వెళదాము. మార్కు సువార్త 11వ అధ్యాయము అది కూడా ఒకసారి చదువుదాము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. ఇక్కడ చూడండి, ఏ గాడిద పిల్లని తీసుకురావాలంట? ఎప్పుడు ఏ మనుషుడు కూడా కూర్చొని ఉండని గాడిద పిల్లని తీసుకురావాలని చెప్తున్నారనమాట. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిని కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తమ పొలముల్లో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును
జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశం. అంతవరకు చాలమ్మా. మళ్ళీ మీరు తర్వాత లోక సువార్త కూడా చదువుకోండి. అయితే మనం జకరియా గ్రంథంలో ఏమని ప్రవచనం ఏమని ఉంది, మళ్ళీ అది ఒకసారి తీసుకొని ఉంచుకోండి. జకరియా గ్రంథాన్ని 9:9 తీసుకొని ఉంచుకోండి. నీ రాజు సమాధానకర్త వార్త అన్ని జనులకు తెలియజేయను. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకి తెలియచేయను అని ఏమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంట? ఇక్కడ ప్రవచనం ఏమని చెప్పింది, అలాగే ఎవరిని ఏళ్తాన్నాడని చెప్పింది. ఎక్కడ వరకు వెళ్తాడంటే ఈ రాజు సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు కూడా ఆయన ఏలును. అంటే ఇక్కడ ఈ మాట ప్రవచనం చెప్పేశారు కదా ముందుగానే. అంటే ఈ గాడిద పిల్లలను తీసుకురమ్మన్నప్పుడు నేను ఒక చోట ఒక ఆయన మాట్లాడుతూ విన్నాను అనమాట. గాడిద పిల్లని కట్లు కట్టిన గాడిద పిల్ల, అదే కట్టేసి ఉంటది కదా, కట్టేసిన గాడిద పిల్లని తీసుకురావటం అంటేనంట మన పాపపు కట్లన్నీ తెంచేసి తీసుకొని రావటమో ఏదో అని వివరించి చెప్తున్నారనమాట. ఆ పాపపు కట్ల నుంచి మనము కూడా అలా రావాలి అని గాడిద పిల్ల కొరకు ఆయన అలా చేశాడంట. గాడిదలకు కూడా విమోచనం కొరకు, గాడిదకి విమోచనం కొరకు కూడా అలా కట్టు ఇప్పేసి తీసుకురావటం, ప్లస్ మనకు కూడా విమోచనం అంట ఆ పాప బంధకాల నుంచి, పాప కట్ల నుంచి అని కొంతమంది సేవకులు కొంతమంది మాట్లాడుకోవటం నేను విన్నానమాట. అంటే వారికి కూడా, ఇప్పుడున్న క్రైస్తవులకు కూడా ఏం అర్థమైంది, ఇక్కడ జకరియా ప్రవచనం ఏమని ఉంది, రాజుగాను యేసుక్రీస్తు వారు వస్తున్నారని కదా. ఎంతవరకు వెళ్తారని ఉంది, భూదిగంతముల వరకు కూడా ఆయన ఏలును అని రాసింది. అంటే ఎప్పుడైతే గాడిద పిల్లలు తీసుకురమ్మని అన్నారో యేసు ప్రభు వారు, ఏమి తెలియాలండి, ఏమి తెలియాలి వారికి? అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. యోహాను సువార్త ఒకసారి 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం కనుక చూసినట్లయితే, లేఖనముల యందు మీరు ఒకసారి నేను చెప్తాను, 37 నుంచి చూడగలుగుతాం. 37 నుంచి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే పరిశోధించుచున్నారు అన్న చోట ఒకటి ఉందన్నమాట. పరిశోధించుచున్నారు అని అక్కడ తర్జుమా అలా ఇచ్చారు, కానీ ఒకటేసినప్పుడు కింద ఏమని ఉంది, పరిశోధించుచున్నారు అనేది వేరుగా ఉంటది. అసలు మీకు తెలియదు కాబట్టి ఏం చేయమంటున్నారు, పరిశోధించండి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎవరు కూడా దేవుని స్వరం వినలేదు, ఆయన్ని చూడలేదు. ఇక్కడ ఏమంటున్నారు, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను కూడా మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదంట. ఎందుకు? వాక్యము నిలిచి ఉంటే ఏముందంట, లేఖనాల్లోనే నిత్య జీవము ఉందని మీరు తలంచుచు పరిశోధించండి అని ఇక్కడ పరిశోధించుడి అని చెప్తున్నాడు అనమాట. మరి ఆయన ఏమనుంది, మొదటి యోహాను సువార్తలోనే మొదటిగా ఏమనుంది, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఇప్పుడు ఏమని ఎలా వచ్చాడంట, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండడు, ఆయన ఆది యందు దేవుని యొక్క ఉండెను.
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను అని. ఇప్పుడు ఇక్కడ ఏమనుందంటే ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను అని. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది కింద, ఆ వెలుగు చీకటిలో కాదు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంట. అంటే లేఖనాల్లో ఏముందంట? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉందని అందుకని ఏమంటున్నాడు? ఆ వాక్యము మీలో నిలిచి ఉండలేదు, ఎందుకంటే మీరు నమ్మలేదు కాబట్టి నిలిచి ఉండలేదు అని. మీకు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చేసారా, రాబోతున్నారా? బాగా తెలుసా అన్నా? సరే, మీరు చెప్పాలి ఒకసారి. నేను చెప్పానని. యేసు రాజుగా వచ్చేసారా, రాబోతున్నారా? సుమిత్ర మాట కాదండి, మీరెవరైనా చెప్పండి. సుమిత్ర మాట కాదు, సుమిత్ర నేను చెప్పానని అంటుందంట. అంతేగాని లేఖనాలను ఎక్కడ పరిశీలించి అక్క పరిశీలించాను అందుకు చెప్తున్నాను అక్క అని అల్లా. నువ్వు ఆగు. సరే, సుమిత్ర మాట కాదు, మీరు చెప్పండి. యేసు రాజుగా వచ్చాడా, రాబోతున్నాడా? భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు. మీరు కొంతమంది చెప్పండి, రాబోతున్నాడు. మీరు పద్మ గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. యేసు రాజుగా వచ్చాడా, యేసు రాజుగా రాబోతున్నాడా? మనం కూడా పాట పాడతాం కదా. ఏం పాట? భూలోకమంతా ఎప్పుడు? ఇంకోసారి రాజుగా వచ్చినప్పుడు. అంతేగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ పాటకి ఏకీభవించే వాళ్ళు ఎవరో చెప్పండి, చేతినెత్తండి. నువ్వు మాట్లాడద్దండి అది కదా, బైబిల్ బాగా చదివాక మాట్లాడు. ఎవరు ఏకీభవిస్తున్నారు ఈ పాటకి? కరుణ, యేసు రాజుగా వచ్చాడా, రాబోతున్నాడా? నేను కరుణ నేను అడిగింది అమ్మా. అసలుకే లేఖనములు ఎందే నిత్య జీవం ఉంది. లేఖనాలను పరిశోధన చేస్తేనే మనకి నిత్య జీవం ఉంటది. రాజుగా వచ్చాడా, రాబోతున్నాడా? అమ్మా, రాజుగా వచ్చాడు. మరి మనం అది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఈ పాట ఎందుకు రచించారు? అంతే. జై శ్రీరామ్. రాజుగా వస్తున్నాడని రాశారు కదా పాట, అది కరెక్ట్ కాదు కదా. మరి అసలు రాజుగా వచ్చాడో ఏంటో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. అంతవరకు. మరలా ఇంకొక యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసితినెను. అంతవరకే. ఇందాకేమనుంది, మనం 18వ అధ్యాయంలో పిలాతు అడుగుతున్నాడు అనమాట. ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమంటున్నారు? నీవు రాజువా అని అడగగా వెంటనే ఏమంటున్నాడు? నీవు అన్నట్లే నేను రాజు. అప్పుడు పిలాతుకి ఏమర్థమైంది? స్పష్టంగా రాజు
ఈయనే నిజమే అని అర్థమయ్యి వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన గనుక అప్పుడు వెంటనే పెట్టినప్పుడు ఆ పలకలో మీద రాసి అక్కడ పెట్టినప్పుడు వెంటనే యూదులు ఏమంటున్నారంట, యూదులలో అనేకులు దానిని చదివారంట. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయము గాని ఇదిగో మేము ఒప్పుకున్నట్లుగా మాత్రము. ఎలా భాషను వాడుతున్నారో చూడండి. నేను యూదుల రాజు అని వాడు చెప్పినట్లుగా రాయి, అంతేగాని మేము యూదుల రాజు ఆయనే అని మేము చెప్పామే, మేము చెప్పినట్లుగా రాయొద్దు. అసలు అక్కడ అక్కర్లేదు, ఆయన మేము రాజుగా అంగీకరించము అని ఎంత ఇదిగా భాషతో కూడా ఎంత ఎలాంటి భాషతో మాట్లాడుతున్నారో చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందా గాడిద పిల్లని ఎందుకు తీసుకొచ్చారంటారు? ఎందుకు మరి ఇప్పుడు అక్కడికి వద్దాం. ఇక అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఈ మట్టల ఆదివారం అంటే మట్టల ఆదివారం ఇప్పుడు మనం మూడు సువార్తల్లో చదువుకున్నాం. మట్టల ఆదివారం అని మాకు ఎక్కడ తగలేదు కదా, మన వాళ్ళు పెట్టేశారు ఒక తోకని. అయితే అసలు గాడిద పిల్లని ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించారు? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎందుకు తీసుకొచ్చి ఉంటారండి? ఒక ఆయన చెప్పాడన్నాను కదా, ఏమని, పాప బంధకాల కట్టేసి ఉన్నప్పుడు గాడిద పిల్లని కట్టు విప్పి తీసుకురమ్మంటున్నాడు కదా, కట్టేసి ఉన్న గాడిద పిల్లని తీసుకురమ్మంటున్నాడు కదా. ఆ బంధకాలు, ఆ పాపాలనే బంధకాల నుంచి మనల్ని కూడా కట్లు విప్పి తీసుకురావటం అని కొంతమంది చెప్పి ఆ మాటలు అలా వాడుతున్నారనమాట ఈ సందర్భాన్ని. అయితే గాడిద పిల్లని తీసుకురావటానికి ఎందుకు అలా తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకని యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో దాన్ని నెరవేర్చారనమాట అని మీకు ఎప్పుడన్నా ఆలోచన కలిగిందా? మట్టల ఆదివారంతో పాటు మీరు సంబరాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా ఆలోచన కలిగిందా? కలిగినప్పుడు ఏమన్నా సమాధానం కలిగిందా? మన మందిరం ఎప్పుడు కూడా పరిశోధన కేంద్రం అంటారు కదా, మనం అందరం నేర్చుకొని వెళ్ళాలి. అందుకిందాక అన్నారు కదా, యేసుక్రీస్తు ద్వారా లేకపోతే ఇంకొక దాని ద్వారా అలా కాదు, లేఖనములు ఎందే నిత్య జీవం ఉంది. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఆది అందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ఏమైందంటే 2023 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేయటానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మళ్ళా మన కొరకే, మన పాపాల విముక్తి కొరకే ఆయన సిలువ మరణం పొంది పునరుద్ధారుడై లేచాడు కదా. లేఖనములు ఎందే నిత్య జీవం ఉంది. మీలో వాక్యము నిలిచి లేదు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని. మరి రాజుగా వచ్చాడని మనం ఇక్కడ చూస్తున్నాం. మళ్ళా దానికి ముందుగా గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు. ఎందుకని? గాడిద పిల్ల అర్థం ఏంటో చూద్దాము. ఒకసారి రాజుల మొదటి గ్రంథము తీయండి. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 30వ వచనం నుంచి మనము 34వ వచనం వరకు చదువుదాం. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి నా ఏళ్ళవాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకును కాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా ఇంటికి పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏళ్ళవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను
చిరంజీవి యగును గాక అని ప్రకటన చేయవలెను. అంతవరకే. ఇక్కడ బెత్షెబాకి చెప్తున్నాడు అనమాట దావీదు గారు, నీ కుమారుణ్ణి నా తరువాత రాజుగా అభిషేకించబోతున్నాను అని తెలియచేసి కొంతమందిని పిలిచి ఏం తీసుకురమ్మన్నాడు? నా గాడిదను, నా కంచర గాడిదను తీసుకురండి. అంటే రాజుగా అభిషేకించే వారికి దేని మీద ఎక్కించుతారండి? ఆ దినాల్లో గాడిద మీద ఎక్కించే ఆనవాయితీ అన్నమాట. అది ఒక అలవాటు. రాజులుగా ఉన్న వారికి ఆ విధానాన్ని చేస్తారనమాట. అలాగే తర్వాత 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాము. 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువననిపించి అతనితో ఇట్లెనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్కిలాదనకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడా ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలము గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి. అంతవరకు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకొక పద్ధతి అన్నమాట. గాడిద మీద ఎక్కించడం ఒక పద్ధతి. తర్వాత ఒక వ్యక్తి, ఒక ప్రవక్త ద్వారా ఆ రాజుగా అభిషేకించబడిన వారికి ఆ యొక్క తల మీద ఏం చేస్తారు? తైలాన్ని పోసి అభిషేకం చేయటం జరిగింది అనమాట. అలాగే 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ విధానం ఉంటది అనమాట. అంటే రాజులైన వారికి ఏమి చేయటం అలవాటు, ఆనవాయితీ? రాజుగా పట్టాభిషేకం యువరాజు గారుగా చేయాలంటే దేని మీద ఎక్కించాలి? ముందుగా గాడిద మీద ఎక్కించాలి. తర్వాత ఎవరు చేయించాలి తైలము? 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చారు. అంతవరకే. ఇక్కడ ఏంటంటే సౌలుని రాజుగా చేయబోతున్నప్పుడు సమూయేలు గారు తైలముతో అభిషేకించారనమాట. అంటే సమూయేలు ఒక ప్రవక్త, ఒక యాజకుడుగాను ఒక ప్రవక్తగాను చూస్తున్నారు. ఆ కాలంలో రాజులుగా ఉన్న వారికి గాడిద మీద ఎక్కించే విధానము, అలాగే తైలాభిషేకము అనేది చేయటము ఆనవాయితీ. ఇప్పుడు తర్వాత అదే మాటను మనకి పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు మనము ఆ చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాన్ని ప్రచారం చేయ నిమిత్తము మనము రాజులైన యాజక సమూహముగా ఉందన్నమాట. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా. అంటే ఆ దినాల్లో రాజులని అలాగే యాజకులు ఏమన్నా తైలాభిషేకంతోనూ 2 విధాలుగా అభిషేకించేవారనమాట. ఈ దినాలు యేసుక్రీస్తు వారి కాలంలోకి వచ్చేసరికి, క్రొత్త నిబంధన కాలంలోకి ఈ 2 విధానాలు కూడా ఇప్పుడున్న క్రైస్తవులకి వర్తిస్తాయి. అంటే ఇప్పుడున్న క్రైస్తవులు అప్పుడు రాజులుగా ఉన్న వారికి రాజులుగా ఉన్నవారు రాజులుగానే పనిచేయాలి. అలాగే యాజకులుగా ఉన్న వారికి యాజకులు పనే ఉంటది అనమాట. యాజకులకి తైలాభిషేకం చేయటము, తైలంతో అభిషేకం చేయించటము, అలాగే రాజులను ఏమన్నా గాడిద మీద ఎక్కించటము, అలా అదే యువరాజు పట్టాభిషేకం అన్నమాట. అలా జరిగించి ఇద్దరు కూడా వ్యక్తులు 2 రకాల పనులు, అంటే రాజులు చేసే పని రాజులు చేసేవాళ్ళు, యాజకులు చేసే పని యాజకులు చేసేవారు పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 1 పేతురు రాసిన పత్రికైనా అందులోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి? ఇప్పుడున్న క్రైస్తవులకి 2 క్యారెక్టర్లు కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడున్న క్రైస్తవులకి ఏ పని ఏదైతే అప్పు చెప్తున్నాడు? ఇటు రాజులుగాను యాజకులుగాను. ఇప్పుడున్న క్రైస్తవులమైన మనము ఎలాంటి వారం అండి? రాజులైనా అంటే కొంతమందినేనా? అక్కడ ఎవరైనా ఉంది? అందరినీ, కొంతమందిని నిర్ణయం చేయలేదు. ఇప్పుడు ఏంటంట, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. అంటే 2 విధానాల్ని మనకి యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు 2 క్యారెక్టర్లు మనకే అన్నమాట. అంటే రాజుగా ఆ గాడిద పిల్లని తీసుకొచ్చినప్పుడు ఆయన గురించి అక్కడున్న యూదులకి అర్థం అవ్వాలి. మనము సిలువ వేసేటప్పుడు కదా యూదులు మాట్లాడతాం, వాడు చెప్పినట్లుగా
మీరు రాయండి అని విన్నాం కదా. మరి గాడిద పిల్లని తీసుకురండి అని శిష్యులతో చెప్పినప్పుడు అక్కడ యూదులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్నప్పుడు ఈ గాడిద పిల్లని తీసుకురమ్మంటున్నాడే అంటే ఈయన ఎవరు? అమ్మో, మన పూర్వీకుల కాలంలో రాజుగా పట్టాభిషేకం చేసే వారికే కదా గాడిద పిల్లని తీసుకొచ్చేది. అంటే ఈయన రాజుగా వచ్చాడా, మెస్సయ్యగా వచ్చాడా అని ఎవరన్నా గుర్తించడం మనం చూసామండి? గాడిద పిల్లని తీసుకురమ్మన్నా సరే చూసామా? అక్కడ అవగాహన చేసుకునే వారు ఎవరన్నా ఉన్నారా? అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఏమంటున్నారు? మీలో వాక్యము నిలిచి లేదు, మీలో లేదు. నన్ను పంపిన వారే నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. లేఖనములు ఎందే నిత్య జీవం ఉంది. లేఖనాలని పరిశోధించితే మీకు తెలిసింది. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు యాజకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీరందరూ కూడా లేఖనాల్ని పరిశోధించారంటారా? పరిశోధించకుండానే వాడు చెప్పినట్లుగా రాయి, అంతేగాని మేము ఆయన రాజుగా అంగీకరించలేదు అని మాట్లాడుతున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? లేఖనములు అంటే నిత్య జీవం ఉంది కదా. ఈ రాజులు, ఈ యాజకులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ లేఖనాల్ని పరిశోధించలేదా? అప్పుడు వారు పరిశోధించలా. ఇప్పుడు వారు కూడా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు మరి గాడిద పిల్లని తీసుకురమ్మన్నప్పుడు వెంటనే ఏమనాలి? ఆయన వాళ్ళకి ఏం వెలగాలి? బలుపు. ఈయన రాజుగా వచ్చాడు, ఈయన చెప్పుకోవాలా? పిలాతు అడిగితే ఏమంటున్నాడు? ఏంటయ్యా నువ్వు రాజుగా అని అందరికి ప్రచారం చేస్తున్నావా? నువ్వు రాజువేనా అని అడిగాడు. నువ్వు అన్నట్లే అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే తనంతటి తాను చెప్పుకున్నాడే కానీ యూదులైనా ఎవరి కోసం అయితే వచ్చారో అక్కడ మనం జకరియా ప్రవచనంలో చదివాము. సియోను నివాసులారా ఉల్లసించండి, ఆనందించండి. యెరూషలేము వారులారా మీరు మీ రాజు నీతిపరుడునై, దీనుడనై, సాత్వికుడై గాడిద పిల్లతో ఎక్కి వస్తున్నాడని రాసి ఉంది కదా ప్రవచనము. అది మరి తెలిసిన వాళ్ళే కదా. లేఖనాన్ని పరిశోధించితే గనక జకరియా ప్రవచనాన్ని పరిశోధించే వాళ్ళేనా? ఆహా, ఈయన రాజా, అమ్ము ఇలాంటి రాజును మనం సిలువేస్తున్నామా అని ఆ రోజు దాన్ని అడ్డగించే అవకాశం ఉంటది కదా. అప్పుడు వారు లేఖనాన్ని పరిశోధించాల. మరి అభిషేకం ఏంటండి అని అనొచ్చు. ఎప్పుడైతే సౌలుని ఎవరు అభిషేకం చేశారు? సమూయేలు చేశారనమాట. అంటే సౌలు కన్నా సమూయేలు గొప్ప ప్రవక్త, ఒక యాజకుడుగాను ఒక ప్రవక్తగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు? ఒకసారి చూద్దాం. మరి ఆయన కూడా గాడిద పిల్లనైతే నెరవేర్చాడు. మరి తైలాభిషేకం చేయాలి కదా. అయితే ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం. లూకా సువార్త తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. మరి ఈయన కన్నా గొప్ప వారు భూలోకంలో ఉన్నారా? యేసుక్రీస్తు వారి కన్నా గొప్పవాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక అభిషేకం జరగాలంటే దేవుని కన్నా గొప్పవారై ఉండాలన్నమాట. అభిషేకానికి అర్హులై, అభిషేకం చేయించడానికి అర్హులై ఉండాలి. ఈయన ఎవరు అభిషేకం చేయించాలని చెప్తున్నాడు? ఆయనే. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకం. ఆల్రెడీ అందుకని మనం యోహాను సువార్తలో చదువుకున్నాం. నన్ను పంపిన వాడే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని ఉంది కదా అక్కడ. ఒకసారి చూద్దాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను కూడా మీరు నమ్మలేదు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ తండ్రి, ఏ తండ్రి అయితే పంపించాడో తన్ని, ఆ తండ్రి అభిషేకం చేశాడంట. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నన్ను అభిషేకించిన గనుక ఆయన మొదలెట్టాడనమాట. పేదలకి సువార్త ప్రకటించడానికే వచ్చాడు. మరి మనమైతే ఇప్పుడు మాట్లాడాం, యేసు రాజుగానే వచ్చేసాడు. రాబోవాడు ఎవరండి? రాబోయే రెండవ రాకడలో వచ్చేవాడెవరు? యోధా కొదమ సింహంగా వస్తున్నాడు.
రాజుగాను మళ్ళా దీనుడుగాను ఇంకో గాడిద పెళ్లికి వస్తాడా? ఇక అది అయిపోయింది. సాత్వికుడుగాను దీనుడుగాను వచ్చేసాడు. ఇప్పుడు రెండవ రాకుళ్ళు ఎలా వస్తున్నాడు? ఆయన వచ్చి రాజ్య స్థాపన చేశాడు మనల్ని. ఎందుకంటే మనం యెషయా గ్రంథంలో చదువుతాం, ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. అంటే రాజ్య స్థాపన చేసేసాడు. ఇప్పుడు ఎవరి పరిపాలన ఉన్నామంటే మనము యేసుక్రీస్తు వారి పరిపాలనలో ఇప్పుడు ఉన్నాం. రాజుగా వచ్చేసాడు. ఇప్పుడు రెండవ రాకడలో ఎందుకంటే చాలా రుజువులు ఉన్నాయి అన్నమాట. కానీ పాటలు రాసే వాళ్ళకి అర్థం ఉండదు ఏ పాట రాస్తున్నాము. అలాగే భూలోకంలో ఉన్న వ్యక్తులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు కూడా మరి లేఖనాలను పరిశోధించితే ఎప్పుడు ఏ సమయానికి ఏది మాట్లాడాలి. అందుకనే మార్కు సువార్తలో ఉంటది, ఎవరంటే మానవులు కల్పించిన పద్ధతుల్ని, మనుషులు కల్పించే పద్ధతుల్నే దేవోపదేశాలుగా బోధించుచున్నారంట, చెప్తున్నారంటలా, బోధిస్తున్నారంట. వారి పెదవులు ఎలా ఉన్నాయంట? దేవుణ్ణి గణపరుస్తున్నాయి. హృదయం ఎక్కడ ఉందంట? దూరముగా ఉందంట. అంటే మానవులు కల్పించిన పద్ధతుల్ని. ఇప్పుడు చూడండి, లేఖనాలు ఇదే కదా, పరిశుద్ధ గ్రంథం అందరి చేతుల్లో ఉంటది కదా. మరి గాడిద పిల్లని తీసుకొచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు వారు అర్థం అవ్వాలి, నేను రాజుగా వచ్చాను, ఇప్పుడు కన్నా అర్థం చేసుకుంటారేమోనని ఆ మాటను తెలియచేశాడు. కానీ యూదులు ఏమంటున్నారు? వాడు రాజు అని మేమైతే అనలేదు అని భాష వాడుతున్నారు అన్నమాట. ఆ మాట అయినప్పటికీ కూడా అప్పుడు తెలియలా. సరే, పరిశుద్ధ గ్రంథాన్ని అంతటిని పూర్తి చేసి మన చేతుల్లో ఇప్పుడు పెట్టాం కదా, మనం రాజుగా, అంటే నువ్వు రాజువా అని పిలాతు అన్నాడు. అంటే మీరు అన్నట్లే అని అన్నాడు. యెషయా ప్రవచనం కూడా నెరవేరింది కదా. ఆయన భుజం మీద ఏం పెట్టాడు? దేవుడు తండ్రి రాజ్యభారం పెట్టాడు. అలాగే దేవుడు తండ్రి వలన ఆయన అభిషేకాన్ని కూడా పొందుకొని బీదలకు సువార్త ప్రకటించుడికే నేను వచ్చి ఉన్నానని సెలవిచ్చాడు అనమాట. అలాంటప్పుడు ఇంకోసారి లేఖనాల్లో కూడా చూసి, అందుకే ఏమంటున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మనకి యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చాడు అనే దానికి మనకి ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్న విధానం అన్నమాట. మనం దాన్ని స్ట్రాంగ్ గా నమ్మటానికి ఇదిగో రుజువులు. ఆ కాలమందు ఎవడైనను, ఇదిగో 24వ అధ్యాయము, ఆ కాలమందు ఎవడైనను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. కాదమ్మా, 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాతే అంతము వచ్చును. ఇప్పుడు రాజ్య సువార్త అంటున్నాడా? రాబోయే రాజ్యం గురించి ప్రకటించమంటున్నాడా? రాజ్య సువార్త ఏమంటున్నాడు ఇంకా? మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు కూడా సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంటే రాజ్యం స్థాపించాడంటారా? రాజ్యం స్థాపించాడు. ఎవరి ఏలుబడిలో ఉన్నాము? ఎవరి రాజ్య పరిపాలనలో ఉన్నామండి? యేసుక్రీస్తు వారి రాజ్య పరిపాలనలో ఉన్నాం. రాజుగా ఆయన 2023 సంవత్సరాల క్రితమే వచ్చాడు. ఇక రెండవ రాకడలో ఉన్న విషయాలు ఏంటంటే, రెండవ రాకడ రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు కూడా మనము ప్రకటించాలి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వివరణ కొరకు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూసి 15వ అధ్యాయం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకంటే ఒక విషయం నేను చదువుతాను. ఏమంటున్నాడు? ప్రతి వాడును తన వరస్సులోనే బ్రతికింపబడను. ఎప్పుడంట? ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. అంటే ముందుగా లేచిన వాడు ఎవరు? ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత నుంచి ఎవరంట?
తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమాప్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అంటే ఇప్పుడు వరకు ఎక్కడున్నది? ఏ రాజ్యం? ఎవరు పట్టుకున్నారు ఈ రాజ్యాన్ని? ఎవరు భుజాల మీద వేసుకున్నారు? యేసుక్రీస్తు వారి భుజాల మీద ఉంది. ఆ రాజ్యాన్ని అంట ఎప్పుడు అప్పచెప్తాడంట? ఇక్కడ కింద చదువుదాం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అంతవరకు. ఎందుకంట? ఎందుకు పెట్టుకున్నాడు భుజం మీద రాజ్యభారము? తన శత్రువులని పాదముల క్రింద ఉంచు వరకు కూడా ఏంటంట? ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలెనని ఆయనకి తండ్రి చెప్పిన ఆజ్ఞ అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు? తండ్రికి అప్పగించుతాడు. అంటే అప్పుడు రోజుల్లో వాళ్ళకి తెలియలేదు, ఇప్పుడు రోజుల్లో వాళ్ళకి కూడా తెలియకుండా పోయి ఏం చేస్తున్నారు మరి? అక్కడ చీరలు పరిచేవాళ్ళు కొంతమంది, అయితే మట్టలు తీసుకొచ్చి జయము జయము అని చెప్పేవారు ఒకరు. కానీ ఈ రాజ్య సువార్త సకల జనులకి సాక్షార్థమై ప్రకటించబడింది. అటు తర్వాత అంతము వచ్చును. మరి దాన్ని ఆలోచించేవారు ఎవరు? మనం మట్టల ఆదివారం చేసుకుంటూ అన్ని చేసుకుంటూ వెళుతుంటే దేవుడు చెప్పిన మాటని, అప్పుడున్న దేవుడు ఏదైతే ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ అప్పుడు యూదులకి తెలియలా, ఇప్పుడున్న ప్రజలకి అవగాహన ఉందా? ఏంటంటే గాడిద పిల్లని తీసుకురావడం అంటేనంట బంధకాల్లో నుంచి మనం కూడా దెయ్యాలు పట్టి ఆ పాపములతో బంధకాల్లో ఉండిన మనము, దేవుడు యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్లని ఎలా విడిపించాడో ఆ గాడిద పిల్లకు కూడా ఆ పాపం నుంచి విమోచన చేశాడంట. ఆ రోజు తీసుకురావటం వల్ల మనల్ని కూడా అలా విమోచన చేయటం అంట. ఇది పరమార్థం అంట. ఎందుకు తీసుకొచ్చాడు గాడిద పిల్లని? రాజుగా గుర్తించుతారేమో అంటే. రాజులకి ఏం చేసేవారు? పట్టాభిషేకం. మనం బత్షెబకి దావీదు గారు చెప్పడం విన్నాం. అలా సొలొమోను గారికి పట్టాభిషేకం చేసేటప్పుడు నా కంచర గాడిదని తీసుకురా. మరి అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? ఏ మనుషుడు ఎక్కకుండగా ఉన్న దాన్ని తీసుకురమ్మన్నాడు. ఏ మనుషుడు కూడా ఎక్కకుండగా ఉన్న దాన్ని తీసుకురమ్మన్నాడు. అక్కడ దావీదు గారు ఏమంటున్నారు? నా కంచర గాడిని తీసుకొచ్చి సొలొమోను గారిని పట్టాభిషేకం, బాకానాదం ఓదండి అని చెప్పి పట్టాభిషేకం చేయించడం జరిగింది. అలాగే సమూయేలు గారు సౌల్ని అభిషేకం, తైలంతో అభిషేకం చేయటం జరుగుతుంది. ఈ రెండు కూడా ప్రత్యేకమైన అంశాలు పాతకాలంలో. అలాంటి అంశాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని అలా జరిగించడం చూసాం కదా. అందుకని కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమనంటే, కాబట్టి మీకు 2వ అధ్యాయము 16వ వచనము ఇక్కడ చూడండి. 15 నుంచి చూద్దాము. శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచెను. కనపరుస్తాడా? కనపరిచెను. అందుకని ఏం చెప్తున్నారు? మీరు మొదలెత్తుకోవద్దు కాబట్టి అంట చెప్తున్నాడు అనమాట ఇక్కడ పౌలు గారు కొలస్సీలకు రాస్తూ. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి కూడా అవకాశము ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. మళ్ళా హోషేయలో కూడా ఉంటుంది 2:11. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4:8, ఆమోసు 5:21. ఇవన్నీ కూడా ఆచారాలు పాత నిబంధనలో కూడా రాసి ఉంచారు. ఆచారాలని మీరు ఆచరించవద్దు. ఇది బైబిల్ గ్రంథము. దేవుణ్ణి ఎరిగిన వారు చదువుతారా, ఎరగని వారు చదువుతారా అండి? ఎరిగిన వారే చదువుతారు. అంటే మనం ఏం చేస్తున్నాము? ఎరిగి ఉండి కూడా మనము ఇవన్నీ కూడా అయిపోయింది. మనకి ఆయన మేకులతో కొట్టివేసి మనల్ని విడుదల చేశాడు అంతే. కానీ మన పని ఏంటంటే మనల్ని ఏం చేశాడంట?
పేతురు రాసిన పత్రికలో ఉంటది. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి పునాది ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇదేనండి ఇప్పుడు మనం ఏంటంట, మనకందరికి ఇచ్చిన వర్క్ ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏంటంట, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన